అమెరికా అధ్యక్ష ఎన్నికలు రసవత్తరంగా మారాయి. రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్, డెమోక్రాటిక్ అభ్యర్థి కమలా హారిస్ మధ్య పోరు హోరాహోరీగా కొనసాగుతోంది. ఈ క్రమంలో ఇద్దరు నేతల మధ్య ఇవాళ రాత్రి 9 గంటలకు చర్చ జరగనుంది. పలు అంశాలపై తమ వైఖరిని తెలుపుతూ అమెరికన్లను మెప్పించడానికి అధ్యక్ష అభ్యర్థులు సిద్ధమయ్యారు. 90 నిమిషాల పాటు ఈ చర్చ ఉండనున్నట్లు తెలుస్తోంది. దీనిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. రైట్. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా మేనేజింగ్ ఎడిటర్ చిదంబర్ అందిస్తారు. చిదంబర్, అయితే ప్రపంచవ్యాప్తంగా మనము ఎన్నికల సరళిని గమనిస్తే అమెరికా మాత్రం ఒక డిఫరెంట్ విధానంతో ఎన్నికలకు సంబంధించి వెళ్తుంటుంది. ఎందుకంటే ఎవరికి వాళ్ళు ఆరోపణలు ప్రత్యారోపణలు అన్నది, అంటే భారతదేశం లాంటి దేశంలో మనం గమనిస్తే ఆరోపణలు ప్రత్యారోపణలు అన్నది ఎవరికి వాళ్ళు ఇండివిజువల్ చేస్తారు. కానీ అమెరికాలో మాత్రం ఏదైతే ప్రెసిడెన్షియల్ కి సంబంధించిన ప్రెసిడెన్షియల్ డిబేట్ అని ఒక డిబేట్ పెట్టి అందులో ఎవరైతే ప్రెసిడెంట్ రేస్ లో ఉన్నారో వాళ్ళిద్దరు డైరెక్ట్ గా ఒకే వేదిక మీద నుంచి వాళ్ళకు సంబంధించిన ఆలోచనలు కానివ్వండి, వాళ్ళు అవలంబించబోతున్న ప్రణాళికలు కానీ వీటన్నిటి గురించి ప్రజల ముందు ఉంచుతారు. దీన్ని మొత్తం ప్రపంచవ్యాప్తంగా లైవ్ టెలికాస్ట్ కూడా చేస్తారు. సో దట్ దానివల్ల ఏమవుతుంది అంటే వీళ్ళ ఆలోచన విధానం ఏముంది, వీళ్ళు ఫర్దర్ గా చేయబోయే కార్యక్రమాలు ఎలా ఉండబోతాయనే విషయం మీద ప్రపంచవ్యాప్తంగా ఒక డిస్కషన్ చేస్తుంది. దానికి తోడు ఒక ప్రెసిడెన్షియల్ క్యాండిడేట్ మరొక ప్రెసిడెన్షియల్ క్యాండిడేట్ తో క్వశ్చన్ చేసుకునేందుకు కూడా అక్కడ అవకాశం ఇస్తారు. తద్వారా ఏదన్నా అంటే అక్కడికక్కడ ఇద్దరికి సంబంధించిన వాళ్ళ కెపాసిటీస్ ఏంటి, వాళ్ళ థాట్ ప్రాసెస్ ఏంటి, వాళ్ళ క్యారెక్టరిస్టిక్ ఏంటన్నది ప్రజలకు తెలిసిపోతుంది. అలాంటి ఒక ప్రెసిడెన్షియల్ డిబేట్ ఈసారి అంటే నవంబర్ లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఇద్దరు కమలా హారిస్ అలాగే డొనాల్డ్ ట్రంప్ వాళ్ళిద్దరు ఫస్ట్ టైము ఈ క్యాండిడేట్ అంటే ఏదైతే ప్రెసిడెన్షియల్ క్యాండిడేట్ డిబేట్ లో వాళ్ళిద్దరు పాల్గొనబోతున్నారు. అయితే ఇది ఫస్ట్ టైం అంటే వాళ్ళు మొదటిసారి ఇద్దరు ఒకరినొకరు కలుస్తున్నారు. ఈ డిబేట్ కూడా మొదటిసారి జరగబోతున్నారు వాళ్ళిద్దరి మధ్య. అయితే ఈ డిబేట్ ఎప్పుడో జరగాల్సింది, ఎందుకంటే గతంలో కూడా మనం చూస్తున్నాము రెండు పార్టీలు అంటే రిపబ్లికన్ పార్టీ, డెమోక్రటిక్ పార్టీస్ నుంచి వాళ్ళిద్దరు ఇప్పుడు పోటీ చేస్తున్న నేపథ్యంలో గతంలో ఇదే డిబేట్ జరగాల్సింది. బట్ అయితే అప్పుడు జో బైడెన్ ప్రెసిడెన్షియల్ అభ్యర్థిగా ఉన్నప్పుడు జరగాల్సింది. బట్ ఆ తర్వాత అనారోగ్య కారణాల దృష్ట్యా అంతేకాకుండా అక్కడ ఉన్న పరిస్థితుల దృష్ట్యా ఎప్పుడైతే జో బైడెన్ తను ప్రెసిడెన్షియల్ రేస్ లో లేను అని ఎప్పుడైతే ప్రకటించారో అప్పుడు ఆ తర్వాత కమలా హారిస్ పేరు తెరపైకి వచ్చింది. అందుకని ఇప్పుడు కమలా హారిస్ తో ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ డైరెక్ట్ గా ఈ ప్రెసిడెన్షియల్ డిబేట్ లో పాల్గొనబోతున్నారు. అయితే చాలా మంది చాలా కీలకంగా చూస్తున్నది ఏంటి అంటే ఇద్దరికి సంబంధించి ఇద్దరి థాట్ ప్రాసెస్ ఎంటర్లీ డిఫరెంట్ గా ఉంటుంది. అంతేకాకుండా డొనాల్డ్ ట్రంప్ ను గమనిస్తే డొనాల్డ్ ట్రంప్ కొద్దిగా అగ్రెసివ్ ఇస్తారు, కమలా హారిస్ కొద్దిగా స్మార్ట్ గాను అలాగే కొద్దిగా ఇంట్రెస్టింగ్ గా తను చెప్తూ ఉంటుంది. కాబట్టి వీళ్ళిద్దరి డిబేట్ ఎంత ఇంట్రెస్టింగ్ గా సాగబోతున్నారు అనేది ప్రపంచవ్యాప్తంగా ఉన్న అందరూ ఎదురు చూస్తున్నారు. ముఖ్యంగా చూస్తే మాత్రం అమెరికాకి సంబంధించిన ఎవరైతే పాపులేషన్ ఉందో వాళ్ళందరూ కూడా అసలు వీళ్ళిద్దరు ఏం మాట్లాడబోతున్నారు అన్న విషయం పైన చూసే ప్రయత్నం చేస్తున్నారు. దీనితో ముఖ్యంగా ఏంటంటే డొనాల్డ్ ట్రంప్ చూసినప్పుడు గతంలో కూడా కమలా హారిస్ కి సంబంధించి తన రేసిజం కొన్ని కమెంట్స్ చేశారు అన్న ఒక ఆరోపణలు కూడా ఉన్నాయి. అందులో ముఖ్యంగా చూస్తే తన కలరు అలాగే తన బ్యాక్గ్రౌండ్ అంటే తను భారతదేశానికి సంబంధించిన ఆ రైస్ నుంచి వచ్చింది కాబట్టి దానికి సంబంధించి కూడా కొన్ని కమెంట్స్ చేసి అప్పట్లో కాంట్రవర్సీకి అయితే తెరలేపారు. బట్ ఓవరాల్ గా చూస్తే మాత్రం ఇప్పుడు మాత్రం ఖచ్చితంగా వీళ్ళిద్దరు ఒకరినొకరు ఈ ప్రెసిడెన్షియల్ డిబేట్ లో పాల్గొన్న తర్వాత వీళ్ళ ఆలోచన విధానం గురించి డిస్కస్ చేసిన తర్వాత అప్పుడు ప్రజలు నిర్ణయించుకోవడానికి ఒక అవకాశం అయితే దొరుకుతుంది. కాబట్టి ఓవరాల్ గా ఈ డిబేట్ అయితే ఖచ్చితంగా చూస్తారు. అయితే ఈ డిబేట్ అన్నదాన్ని నేషనల్ కాన్స్టిట్యూషన్ సెంటర్ అని ఫిలడెల్ఫియాలో ఉంటుంది. అంటే పెన్సిల్వేనియా రాష్ట్రంలోని ఫిలడెల్ఫియాలో నేషనల్ కాన్స్టిట్యూషన్ సెంటర్ లో ఇది జరగబోతుంది. దాదాపుగా ఒకసారి చూస్తే అంటే ఇవాళ రాత్రి అంటే సెప్టెంబర్ 10వ తారీఖు రాత్రి 1 గంట కంటే మనకి ఆల్మోస్ట్ సాయంత్రం పూట మనకి ఈ ప్రెసిడెన్షియల్ డిబేట్ జరిగే అవకాశం ఉంది. కాబట్టి వీళ్ళిద్దరు ఏం మాట్లాడబోతున్నారు, మాట్లాడిన తర్వాత ఏం జరుగుతుంది అన్న విషయం పైన కూడా ప్రపంచవ్యాప్తంగా ఎదురు చూస్తున్నట్టు మనం చెప్పాలి. శశి. ఓకే, రైట్. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ చిదంబర్.